ఈ తాళిని నా మెల్లో కట్టి నన్నే బహుమతిగా తీసుకో బావా. ఇంత అందమైన బహుమతి నీ పెళ్లి రోజున నీకు కానుకగా వస్తుందని నువ్వు ఊహించి ఉండవు కదా. దీనిలో మరో అద్భుతం ఏంటో తెలుసా? నీ మొదటి పెళ్లి రోజు నాడే రెండో పెళ్లి. నీకు ఆల్రెడీ పెళ్లి అయినా దాన్ని నేను లెక్కలోకి తీసుకోవడం లేదు. కార్తీక్ జీవితంలో ఒకే ఒక భార్య ఉండాలి. అది ఈ జోష్నే అయి ఉండాలి. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనేం ఇప్పటికిప్పుడు అనుకోలేదు. ఇదంతా నేను నైట్ ప్లాన్ చేసుకున్నాను. అందుకే నీకోసం అందమైన చీర కట్టుకొని, తాళిబొట్టు పట్టుకొని, అచ్చమైన పెళ్లి కూతురులా తయారయ్యాను. మేళాలు, సంగీతం, సన్నాయి లేవని ఆగిపోవద్దు బావా. అవన్నీ నీకు నేనిచ్చే మనసు ముందు దిష్టి ఆహుతులుగా మిగిలిపోవాల్సిందే. నువ్వే నా మెల్లో తాళి కట్టు. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. కట్టు బావా, కట్టు బావా కట్టు. నా మెల్లో తాళి కట్టు. ఇదే మన పెళ్లి కానుక అని నన్ను నీ భార్యగా దీపకు పరిచయం చెయ్యి. తను కూడా భలే సర్ప్రైజ్ అవుతుంది అంటూ వాగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా వాగుతుంటే కోపంగా చూస్తున్న కార్తీక్ అయిపోయిందా? ఇంకా ఉందా? అంటాడు. వెంటనే జ్యోత్స్న కోపంగా ఇదంతా డ్రామా అనుకుంటున్నావా అంటుంది. డ్రామా కాకపోతే భాగోతం. అది కాకపోతే వీధి నాటకం. కానీ ఇలాంటివి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో జ్యోత్స్న అంటాడు కార్తీక్. నీలాంటి వాళ్ళకి నా స్టైల్‌లో చెప్తే అర్థం కాదు బావా అంటుంది జ్యోత్స్న కోపంగా. నీలాంటి వాళ్ళకెలా చెప్పాలో నాకు తెలుసు. తాళి నీ దగ్గరే పెట్టుకో. ఓ పుల్ల ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపో. నేను షేర్ ఆటో మీద మా ఇంటికి వెళ్తాను అని కార్తీక్ బయలుదేరబోతాడు. హలో మిస్టర్ అని పిలుస్తుంది జ్యోత్స్న. కార్తీక్ ఆగుతాడు. నువ్వు నన్ను కమెడియన్‌గా చూడొచ్చేమో గానీ నేను మాత్రం విలన్ని బావా. అనుకున్నది సాధించాలి లేకపోతే చావాలి అంటూ కారు దగ్గరికి వేగంగా వెళ్ళి గన్ను తీసుకొని వస్తుంది. అటుగా చూసిన కార్తీక్ అది చూసి షాకయిపోతాడు. గన్ను చూపిస్తూ జ్యోత్స్న ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మా మమ్మీ ఏమందో తెలుసా? నన్ను సేఫ్‌గా తీసుకెళ్తావో, శవంగా తీసుకెళ్తావో నీ ఇష్టం అని అరుస్తుంది జ్యోత్స్న. హేయ్! ఏంటిది? బెదిరిస్తున్నావా? అంటాడు కోపంగా కార్తీక్ కంగారు పడుతూనే. నాకేదైనా అయితే మీ అత్త బతకదు అంటుంది జ్యోత్స్న. ఇలాంటి వాటికి నేను భయపడను అంటాడు కార్తీక్. ఇది బొమ్మ తుపాకీ కాదు బావా అంటూ గన్నుని పైకి లేపి గాల్లోకి కాలుస్తుంది. అది చూసి కార్తీక్ భయపడతాడు. వెంటనే జ్యోత్స్న తన తలకు తుపాకీ గురిపెట్టుకొని మరో చేత్తో తాళిని చూపిస్తూ తాళి కడతావా? ట్రిగ్గర్ నొక్కమంటావా? అంటుంది. చచ్చేంత ధైర్యం నీకు లేదు జ్యోత్స్న అంటాడు కార్తీక్ కంగారుగా 2 అడుగులు జ్యోత్స్న వైపు వేస్తూ. దాంతో జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. నీకోసం చచ్చిపోయినా నేను గెలిచినట్లే బావా. ఎందుకంటే నా చావుతో నువ్వు కోరుకున్న శాంతిని పొందలేవు. మా మమ్మీ బతకదు. దీప మీ కూతురు అని ఎవరికి పరిచయం చేస్తావు? ఊపిరి వదిలేసిన సుమిత్రకా, జీవచ్ఛవంలా బతికే నా తండ్రికా ఎవరికి పరిచయం చేస్తావు అని అరుస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న జ్యోత్స్న అంటూ కార్తీక్ అడుగులు ముందుకు వేస్తుంటే జ్యోత్స్న వెనక్కి వేస్తూ బావా నేను 3 అంకెలు లెక్కపెడతాను. తాళి కట్టు. లేదంటే చావనివ్వు. బతికి నేను సాధించలేనిది చచ్చి సాధిస్తాను అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న నీకు మంచి సంబంధం చూస్తాను. పెళ్లి చేసుకో. కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నేను చెప్పేది విను అంటూ కార్తీక్ మాట్లాడుతూనే దగ్గరికి వెళ్తాడు. జ్యోత్స్న అది ఏమీ వినకుండా 1, 2 తాళి కడతావా? కట్టవా? అంటుంది జ్యోత్స్న. కట్టను అంటాడు కార్తీక్. అయితే చస్తాను అని ట్రిగ్గర్ నొక్కేస్తుంటే జ్యోత్స్న అంటూ కార్తీక్ తుపాకీని కిందకు తోసేస్తాడు. మతిపోయిందా నీకు? ఒక్క క్షణం లేట్ అయితే బుర్ర పుచ్చకాయలా పేలిపోయేది అంటాడు కోపంగా కార్తీక్. ఇక మరోవైపు కాంచన, దీపలు తమ ఇంటి దగ్గర కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక దీపతో కాంచన ఆవేశంగా అది వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో. ఈరోజు మీ పెళ్లి రోజు అన్న సంగతి వాడికైనా గుర్తుండాలి కదా. అది రమ్మంటే వెళ్ళిపోతాడా? కాల్చేయ్ వాడికి అని దీపం మీద అరుస్తూ ఉంటుంది కాంచన. దాంతో దీప కాల్చేయడానికి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. నీ కళ్ళ ముందు ప్రాణం పోతుంటే నువ్వు చూస్తూ ఊరుకోలేవులే బావా అంటుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ ఆవేశంగా జ్యోత్స్న మీదకు చెయ్యి లేపి ఆపుతావా? చావంటే నీతోనే పోదు. నీలాగే మేమంతా కూడా మొండివాళ్ళమైతే నువ్వు చచ్చాక నీ ఫోటోకి ఒక దండ వేసి వదిలేసేవాళ్ళం అంటూ జ్యోత్స్న మీద అరుస్తూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ తిడుతుంటే జ్యోత్స్న వింటూ ఉంటుంది. జ్యోత్స్న ఇక్కడ కొంతమంది వాళ్ళ కోసం వాళ్ళు బతకడం లేదు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం బతుకుతున్నారు. ఆ లిస్టులో సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యే కాదు దాసు మామయ్య కూడా ఉన్నాడు. నువ్వేనాటికైనా మారి ఒక మంచి కూతురుగా తన దగ్గరికి వస్తావని ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వేమో దాని మొగుడు కావాలి, దీని మొగుడు కావాలి అంటూ తిరుగుతున్నావు అని అరుస్తాడు కార్తీక్. ఎస్ తిరుగుతాను బావా. నాకు దీప మొగుడే కావాలి. తాళి కడతావా లేదా? అని అరుస్తుంది జ్యోత్స్న రాక్షసంగా చూస్తూ. సరిగ్గా అప్పుడే దీప కాల్ చేస్తుంది కార్తీక్‌కి. వెంటనే జ్యోత్స్న ఫోన్ లాక్కొని స్పీకర్‌లో పెట్టి బావ రాడు. బావ నాతోనే ఉంటాడు. బావను పంపను. అయినా తను నీ బావ కాదు. నా బావ అంటూ ఆవేశంగా వాగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని అరుస్తాడు కార్తీక్.
జ్యోత్స్న మాటలకు దీప కోపంగా "నువ్వసలు ఆడదానివేనా?" అంటుంది. "నీ మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడి ఉంటే అప్పుడు తెలిసేది నేను ఆడదాన్నో కాదో. ఏం చేస్తావో చేసుకో. బావ రాడు" అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న ఆవేశంగా. మళ్ళీ తాళి చూపిస్తూ "తాళి కడతావా లేదా?" అంటుంది కార్తీక్‌తో జ్యోత్స్న. వెంటనే కార్తీక్ తాళి లాక్కొని కోపంగా జ్యోత్స్న వైపు చూస్తాడు. "తాళి కడతావా బావా" అంటుంది జ్యోత్స్న ఆనందంగా నవ్వుతూ. వెంటనే కార్తీక్ ఆ తాళిని దూరంగా విసిరేస్తాడు. వెంటనే కింద పడేసిన గన్ను తీసుకొని కోపంగా జ్యోత్స్న వైపు చూస్తుంటే "చంపుతావా" అంటుంది జ్యోత్స్న. "లైసెన్స్‌డ్ గన్‌ని కూడా నువ్వు వంటగదిలో కత్తిని వాడుతున్నట్లు వాడుతున్నావు" అని జ్యోత్స్నని ఒక చేత్తో, గన్‌ని మరో చేత్తో పట్టుకొని జ్యోత్స్నని లాక్కెళ్ళి కారు ఎక్కించే పనిలో పడతాడు కార్తీక్. "నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే దించుతాను పద" అని అరుస్తాడు కార్తీక్ జ్యోత్స్న పైన. ఇక మరోవైపు సుమిత్ర దశరథుల ముందు శివనారాయణ తన మనసులో అనుమానాన్ని బయటపెడతాడు. అసలు జ్యోత్స్న మారిందా? మారినట్లు నటిస్తుందా? కార్తీక్, దీపల పెళ్లి రోజు అని తెలిసి కార్తీక్‌నే ఎందుకు తనతో తిప్పుకుంటుంది? పారిజాతాన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా! అంటూ ఉంటాడు శివనారాయణ. దాంతో సుమిత్ర "అసలు ఏం జరిగిందో తెలియకుండా మనం అలా ఇలా అనుమానిస్తాం మామయ్య గారు. దాన్ని రానివ్వండి. అదే చెప్తుంది కదా మనకు" అని కూతుర్ని వెనకేసుకొస్తుంది సుమిత్ర. చూడాలి మరి జ్యోత్స్న బుద్ధిగా కార్తీక్‌తో ఇంటికి వస్తుందా? లేదంటే మరింకేదైనా కుట్ర చేస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.